సంపంగి గ్రూప్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన ఇఫ్తార్ విందు సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెబుతూ సంపంగి గ్రూప్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు అత్యంత ఘనంగా జరిగింది. సంపంగి గ్రూప్ అధినేత డాక్టర్ రమేష్ సంపంగి, సురేష్ సంపంగి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ విందుకు ప్రముఖ సినీ నటులు అలీ ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు ప్రముఖ జర్నలిస్టులు జాఫర్ బాబు, బుర్రా శ్రీనివాస్, ప్రముఖ కాంగ్రెస్ నేతలు షరీఫ్లు పాల్గొని కార్యక్రమానికి కొత్త వెలుగులు తెచ్చారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ ఇంతటి అద్భుతమైన ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినందుకు సంపంగి గ్రూప్ యాజమాన్యానికి నటుడు అలీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. మతాల కంటే మానవత్వం గొప్పదని తాము నమ్ముతామని సంపంగి గ్రూప్ సీఈఓ సంపంగి సురేష్ అన్నారు. అందరం కలిసి విందులో పాల్గొనడం భిన్నత్వంలోని ఏకత్వానికి నిదర్శనంగా అభివర్ణించారు. కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన అతిథులు అందరినీ సంపంగి గ్రూప్ అధినేత డాక్టర్ రమేష్ సాల్వాతో ఘనంగా సత్కరించారు. వేడుకల్లో భాగంగా ముస్లిం సోదరులందరూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సంపంగి గ్రూప్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజున సంపంగి గ్రూప్ సభ్యులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అలాగే చాలామంది ముస్లిం సోదరులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ రోజున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఇద్దరు బ్రదర్స్ వీళ్ళు ఒక మంచి మా అందరికీ ఒక ఇఫ్తార్ విందు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఉగాది ఆ నెక్స్ట్ డే మళ్ళీ రంజాన్ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. సంపంగి యాజమాన్యానికి అలాగే సంపంగిలో ఉన్న సభ్యులందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. రంజాన్ ముబారక్, ఈద్ ముబారక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఈరోజు మనము ఇఫ్తార్ సందర్భంగా అందరం కలుసుకున్నాము. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. సో ఈరోజు ఇఫ్తార్ విందు అలీ గారు చీఫ్ గెస్ట్గా, జాఫర్ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలీ గారు, జాఫర్ గారితో పాటు షరీఫ్ గారు కూడా వచ్చారు, కాంగ్రెస్ నాయకులు. సో ఇది మేము ఎవ్రీ ఇయర్ చెప్పే విధంగా, సో మేము ఒకటే నమ్ముతామండి, వి బిలీవ్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అంటే భిన్నత్వంలో ఏకత్వం నమ్ముతాము. మన భారతదేశం ఏదైతే ఉంటుందో, భారతదేశంలో మీరు గమనించుకుంటే ఇప్పుడు ఉగాది అండ్ రంజాన్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి మనకి. సో ఇంత బ్యూటిఫుల్ దేశంలో ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని పండగలు, ఇన్ని రీజన్స్ ఉన్న దాంట్లో మేము కూడా అదే సంపంగిగా మేమేం బిలీవ్ చేస్తామంటే అన్ని ఫెస్టివల్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఫెస్టివల్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము. సో ఇందాక నేను చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం అనేది మేము బలంగా నమ్ముతాము. సో చాలా సంతోషంగా ఉంది. సో ఎవ్రీ ఇయర్ మేము ఇలానే ఇఫ్తార్ రంజాన్కి ముందు ఇఫ్తార్ విందు చేసి ముస్లిం సోదరులను ఇన్వైట్ చేసేసుకొని వాళ్ళందరూ కూడా మేము చేస్తూ ఉంటాము. పేద ముస్లిమ్స్కి సాయం చేస్తూ ఉంటాము మా సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. సో చాలా సంతోషంగా ఉంది. సో ఇలాంటి మా సంపంగి నుంచి ఇంకా చాలా చూస్తారు మీరు, ఇంకా చేస్తూ ఉంటాము.